మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. సో బక్కార్ జడ్సన్ గారు, అలాగే విఠల్ గారు, తెలంగాణ విఠల్ గారు, పృథ్వీరాజ్ గారు, సో ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాల వల్లనే, నిరుద్యోగుల వల్లనే, అహంకారం వల్లనే గత ప్రభుత్వాన్ని గట్టిగా ఫైట్ చేసి కొట్లాడి మరి వీళ్ళందరూ కలిసి నిరుద్యోగులు బాగుపడాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేలాగా చేసిరు. దాంట్లో వీళ్ళ ఫైట్ ఎంతో ఉంది, అది అందరు కూడా తెలుసు, స్పెషల్గా చెప్పక్కర్లే. కానీ ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నావు శ్రావ్య అంటే, సో ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అన్నది, అండ్ అట్లనే అందరికీ ఉద్యోగాలు అన్నది, అప్లికేషన్స్ కూడా ఫ్రీ అన్నది. కానీ 5 నెలలు అయిపోవచ్చింది, ఇప్పుడు లోక్సభ కూడా అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే 2,67,000 పైచిలకు ఉద్యోగాలు ఆల్ డిపార్ట్మెంట్స్లో, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, హెల్త్లో, దీంట్లో చాలా విపరీతమైనటువంటి ఖాళీలు ఉన్నాయని చెప్పి మన విత్ ప్రూఫ్స్ బయటపెట్టడం జరిగింది. మరి దీని మీద పృథ్వీరాజ్ గారి స్పందన అయ్యింది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇట్లా చేస్తున్నందుకు, వ్యవహరిస్తున్నందుకు మరి పృథ్వీరాజ్ అన్న ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, జై తెలంగాణ. ఎలా ఉన్నారు? సో ఎలా అనిపిస్తోంది? గత ప్రభుత్వం ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే చాలా కష్టపడ్డారు మీరే. మీ ఫైట్ ఎప్పుడు కూడా తెలంగాణ కోసమే ఉంటుంది, మీ ఫైట్ ఎప్పుడు కూడా నిరుద్యోగుల గురించే ఉంటుంది, మీ ఫైట్ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సరే అందరు హ్యాపీగా ఉన్నారని అనుకున్నటువంటి సందర్భంలో మేనిఫెస్టోలో ఉన్న ఒకటి, ఇక్కడ గ్రౌండ్లో జరిగేవి ఒకటి. సో దీనికి కారణం ఏంటంటారు? ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు? వీళ్ళు కూడా ఎందుకు ఇట్లనే బిహేవ్ చేస్తా ఉన్నారు? ఇక మీ మాటలనే చెప్పండి మా ప్రేక్షకులకి. యాక్చువల్ ఏంటంటే అసలు తెలంగాణ పంచాయతీ ఏ లీడర్ తో కాదు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కావచ్చు, ఇప్పుడు ఆయనతో కావచ్చు, మాకు గెట్టు పంచాయతీ లేదు, గూడ పంచాయతీ లేదు, వాళ్ళ ఆస్తి మనం రాసుకునేది కాదు, వాళ్ళ రాసుకునేది కాదు. తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశము, నిరుద్యోగాలకు సంబంధించినటువంటి అంశము, ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా ఇదే క్వశ్చన్, ఫియర్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏంటంటే మన ఉద్యోగాలు కావచ్చు, మనం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆక్యుపై చేస్తారనే ఉద్దేశంతో అది కాదు అన్నప్పుడే ములికి ఉద్యమాలు జరిగినప్పుడు కావచ్చు, తర్వాత అప్పుడు చనిపోయింది విద్యార్థులు 8 మంది, అప్పుడు చనిపోయారు. దాని తర్వాత జరిగినటువంటి మూమెంట్స్ అన్ని కూడా జీవో 36 సంబంధించిన కలపాలన వద్దన్నప్పుడు అప్పుడు కొన్ని కండిషనల్ మర్జర్స్ ఉండే, అది వాళ్ళు ఉల్లంఘించినందుకు అప్పుడు మళ్ళీ మొదలైంది. 68లో జరిగింది కూడా మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మాదన్న మాకి రాజన్న దేవుడు అంతకన్నా మేము అడిగేది లేదురా అని చెప్పని క్లియర్ గా జరిగింది. 12 ఏళ్ళు గడిచినా కానీ, పుష్కరం ఒక్కటి పోయినా కానీ, వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి వీడ నాడరు బాబు అని చెప్పని ఆంధ్రలో కూర్చొని మాట్లాడారు. వాళ్ళది వేరు బుద్ధి, పాడు బుద్ధి ఉన్నది, ఇప్పుడు వీళ్ళది కూడా పాడు బుద్ధి ఉన్నది. గత 10 సంవత్సరాలు కావచ్చు, దాని కంటిన్యూషన్ అనేది ఇష్యూ. ఉద్యోగాలకు సంబంధించిన 610 జీవన్ కూడా సేమ్ అట్లనే 610 జీవనం ఆగమాగం చేసిరు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తి మాట చేసిండ్రు, పేపర్ మీద మాట పెంట మీద నూకిండ్రు అని చెప్పినాం. సో అంతా పేపర్లు అన్ని కాగితాలు చెప్పిన మాటలన్నీ కూడా సేమ్ అదే జరిగింది అనేది లాస్ట్ మొన్న జరుగుతున్నటువంటి మూమెంట్స్ లో కూడా ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఎంఏ చేసే సాధన్న, మన బతుకు బాజార్లో పడ్డాయో నౌకర్ రాని రాజన్న అని చెప్పని పాడుకుంటా తిరిగిన. సో ఇవన్నీ అల్టిమేట్ ఇదంతా తిరుగుతుంది అంటే నిరుద్యోగం చుట్టూ, తర్వాత ఉపాధి చుట్టూ, విద్య చుట్టూ తెలంగాణ అంతా తిరిగేదంతా. సో లాస్ట్ 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ మొట్టమొదలు ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పిండు ఆయన, అఫీషియల్ గా డిక్లరేషన్, కానీ ఫిలప్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఎన్ని అయినట్టు ఇప్పుడు దాదాపు 70,000 పైన పెరిగినాయి. ఇంకా కూడా ఇది ఎప్పుడు December 31, 2023 ఈ డేటా. ఒకసారి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళని అట్లీస్ట్ రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, 100 days లోపల అన్నారు, డిఫరెంట్ ప్రామిసెస్ చెప్పింది. సరే మేము ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఉండే ఆగినాం. కానీ ఇప్పుడు కూడా అట్లీస్ట్ నువ్వు ఆ పాటనన్నా పడాలి కదా, పాటను మేనిఫెస్టో ఇంత ముందు విజువల్ చూసుకుంటే చెప్పిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం అన్నాడు. మీరు చూసిరా ఎక్కడైనా? చూసిన. జాబ్ క్యాలెండర్ చూసిరా? చూడలే. అదే అంటే అది విజువల్ చూసిన. జాబ్ క్యాలెండర్ ఎక్కడ చూడలే. మనమైతే పబ్లిక్ డొమైన్ లోనే లేదు. అవును, మూమెంట్స్ లో ఉన్నాం. మరి ఆయన ఎక్కడ పెట్టిండో ఎక్కడ చూసినా మనకు తెలియదు. మరి బీరువాలు దాచుకుండా ఇక్కడ సందుగలు ఎక్కడ పెట్టినా మనకు ఎరకలే. అది కనుక తీసి చూపించేది ఉంటే ఓకే, మాకు పంచాయతీ లేదు మీతో. కానీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. మేము మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మా ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న మా మిత్రుడు ఆయన రిటైర్ అయ్యింది, ఇంకా అవన్నీ యాడ్ చేసి ఇంకా ఇక్కడ దాకా పోతాయి. సో ఈ ఉద్యోగాల ఫిలప్ ఇప్పటిదాకా ఇంకా జరుగుతలేదు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా వెంటనే దీని విషయంలో జనానికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది.
రేపు ఎలక్షన్స్ నిజంగానే రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నిరుద్యోగులు కూడా ఎవరి తరఫు ఉండాలి, ఎవరిని వాళ్ళ తరఫుకెళ్ళి మాట్లాడేటందుకు ఎవరిని ప్రాతినిధ్యం వహించుకోవాలనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన ఐడియా ఉండాలని ఉద్దేశం కూడా ఒకటి. ఇంకోటి తెలంగాణ సమాజం కూడా చెప్పాలి కదా, అప్పుడు అయ్యో బిడ్డ ఉటనే లేదు, కుళ్ళ గట్టనే లేదు, మీరు ఇప్పుడే మొత్తుకుంటే ఎట్లా రాబాయి అని చెప్పని మాట్లాడారు. 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పునఃలాగమే సంసారం చేయద్దా, పూరలు కుట్టద్దా, ఇవన్నీ మాటలు మాట్లాడారు. ఇప్పుడు అది కూడా అంతా సెటప్ అయింది. అప్పుడైతే ఆఫీసర్లు అటోడు అటోడు లేకుండే, మొత్తం అంతా రెడీమేడ్ కదా. దీన్ని పరిష్కరిస్తేందుకు అంటే గంటలు గంటలు గడియ గండం లెక్క తెలంగాణ నిరుద్యోగులు బతుకుతున్నారు. ఇప్పటికి పూటకుండి పూటకు లేక కడుపు ఆకలితోటి మార్చుకుంటా అబద్ధాల బతుకులు బతుకుంటా హైదరాబాద్ లో పిహెచ్డీలు చేసిన వాళ్ళు పిఎం కూరగాయలు అమ్ముకుంటా, వాచ్మెన్లకు ముందుకుంటా, తట్టలు మోసుకుంటా, ఇటుకలు మోసుకుంటా, మొరం మోసుకుంటా వృత్తులను తప్పు పడతలేను. కానీ ఆ చదువులో చేసేది కాదు. ఇది తెలంగాణలో జరుగుతున్నది. బయట వచ్చి ఇక్కడ వచ్చి అన్ని ఉద్యోగాలు వాటి వీటికి వస్తున్నారు. ఇక్కడ చదివిన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. గొర్రెలు కాస్తున్నారు బయటికి పోయి. తమ్ముడు గొర్రెలు కాస్తా, నీ తమ్ముడే నయం ఉన్నాడు రాబాయి, వాడు నెలకు గొర్రె అమ్మే కనీసం 20,000 సంపాదించుడు. నువ్వు పీజీలు చేసి నువ్వు ఏం చేస్తున్నావు నాయన అని చెప్పి అడుగుతుంటే ఆత్మహత్యల పాలయ్యే సైడ్ యువత పోతా ఉన్నది. సో మేము మాట్లాడాలి కదా, ఇంకెప్పుడు మాట్లాడతాము? 5 నెలలు అయింది, మీరు పని చేసేదంటే మాకేం పనే ఉండదు కదా. మీరు పని చేయలేదు కాబట్టి ఇప్పుడు మన సొంతలో పని. దీని గురించి ఎవరినో అధికార మార్పిడి గురించి కాదు వచ్చేసేది. ఒక నియంత, ఒక నికృష్ట, ఒక నీచుని గద్దెదించాలనే ఉద్దేశంతో దించినాం. కానీ వచ్చే క్రమంలో వీళ్ళు అనుభవాలతో వీళ్ళు ఏమైనా నిజంగా కూడా మంచి చేస్తారనే ఒక ఆశ నిజంగా ఉండే. దీనికి ఇంత టైం పట్టదు కదా, 5 months కావద్దు కదా. ఫుట్బాల్ ఆడేందుకు తీరుతున్నది ఆయనకు. ఫుట్బాల్ కాదా నాయన, తెలంగాణ నిరుద్యోగ యువకుల బతుకు ఫుట్బాల్ అవుతున్నది ఇక్కడ. అవి చూసి పెద్ద పెద్దగా చేస్తారు. నేను అదే అడుగుతా, ఇంతమంది మీడియా ఛానల్ ఎవరు ఒకరు ఎందుకు రారు, వచ్చి ఈ డేటా ఎందుకు చేయరు? మెయిన్ ఇదే ప్రధాన అంశం కదా, ప్రధాన సమస్య. చదువుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో 1267 శాంక్షన్ పోస్టులు, 1000 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 1000 పోస్టులు ఎక్కడన్నా 1267లో 1000 పోస్టులు ఖాళీ ఉంటే అసలు ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏమైనా ఉంటాయా? మరి 5 నెలలు పడుతుంది దానికి. 2 రోజులు కూర్చొని అందుకే విద్య అనేది వెనకబడిపోయింది తెలంగాణలో. తెలంగాణ సమాజాన్ని తెలియకుండానే మొత్తం సర్వనాశనం చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతున్నది. ఆంధ్రోలు అదే చేసిండు, వీళ్ళు అదే చేస్తున్నారు. విద్య ప్రైవేటీకరణ చేస్తున్నారు. 140 కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి భారతదేశంలో, ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇలా కనీసం హ్యాండ్ టు మౌత్ బతుకులు బతికేటోళ్ళకి లక్షల రూపాయలు పెట్టి ఫీజులు పెట్టి ఎక్కడికి చదువుతారు వాళ్ళు. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతున్నది. బడులు బంద్ అయినాయి. ప్రతి ఊరు బడిని వీళ్ళు మొత్తం కంప్లీట్ దాన్ని మంచిగా తయారు చేస్తా అన్నారు. రిక్రూట్మెంట్ ఏది లెక్కలలో ఒకటే. ఇప్పుడు ఇంత చూపించుకుంటే ఒక తెలుగు టీచర్ ఉంటే మొత్తం పాఠాలన్నీ గణికం ఆయన చెప్పాలి, సాంఖ్యం ఆయన చెప్పాలి, సామాన్యం ఆయన చెప్పాలి, అన్ని ఆయనే చెప్పాలి. స్పోర్ట్స్ ఆడికి డ్రిల్ పెట్టి నోట్ల విజిల్ పెట్టి కుయిపోయి అనుకుంటా అవి కూడా ఎక్సైజ్ కూడా ఆయనే చెప్పాలి. ఆ సిచ్యువేషన్కి వచ్చినది. దాన్ని మారాలనే కదా ఇప్పుడు మనం అనుకునేది. మార్చండి, అది మార్చాలనే కదా చెప్పేది. తెలంగాణ సమాజానికి మొత్తం ఇవి ఫ్యాక్చువల్స్ ఉన్నాయి. ఏం మారలేదు, తెలంగాణ బతుకులు ఏం మారలేదు. కానీ ఒకటే ఏంటంటే ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి తెలంగాణ యువకులకు వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం. తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీలు జెండాలు పట్టుకొని వాళ్ళ యూత్ ఎవరు దోషినట్టు వాళ్ళు అటు ఇటు తిరిగిరు. ఎవరిని ఫ్యాన్ పేరు అనుకోకండి. మీరు సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారో వాడే హీరో అనుకోండి. సార్, తెలంగాణ రాజకీయాలు తెలంగాణ ప్రజలతోటి రాజకీయ నాయకులు ఫుట్బాల్ ఆడుతుంటే అనిపడుతుంది మీకు? నేను అదే చెప్తున్నా కదా, ఈయన కాకపోతే అటు, ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన. కేవలం ఇది ఓట్లలో ఎట్లా గెలవాలి, ఎన్ని పైసలు ఇస్తే మన జనం కూడా కొంచెం అట్లనే అయ్యింది. అట్లీస్ట్ మొన్న ఈ ఎలక్షన్ లో ఒక రాజకీయ పార్టీ పైసలు పంచినని తెలిసింది. కానీ పైసలతో కాదు, సమస్యల చుట్టూ. కానీ వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ కూడా లేకుండా పోయింది. లేకపోతే 6 నెలల కింద కాంగ్రెస్ ఇక్కడ నిలబడితే ఇక్కడ 5వ స్థానం 6వ స్థానం. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద నాయకులు ఇలా ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ అయిన చిన్నారెడ్డి నిలబడితేనే 5వ స్థానం 6వ స్థానం పోయినాయి. పెద్ద నాయకులు మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఎక్కడో బ్యాక్ బెంచ్ లో రిజల్ట్స్ అట్లుండే. మునుగోడులో కూడా రిజల్ట్ అట్లే ఉండే. కానీ ఏదైతే తిరుగుబాటు మనలాంటి వాళ్ళంతా తిరుగుడు అయితే చేసినామో, ఫ్యాక్ట్స్ అయితే తెలంగాణ ప్రజలు చెప్పినాం, ప్రత్యామ్నాయం అనికెళ్ళి టేషన్. కానీ ఇది మా బలం అనుకుంటే మాత్రం మీరు మోసపోతారు, కథం అవుతారు. కానీ మీరు ప్రజలకు కనుక ఏం చేయలేకపోతే మాత్రం మీరు కూడా సేమ్. సార్, గత ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి మీలాంటి శక్తులు తెలంగాణ వాదులు ఎంతో మంది కొట్లాడినరు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు, అంటే తెలంగాణ విఠల్ గారు, మీరు, జడ్సన్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎందుకు దీని గురించి ప్రశ్నించలేకపోతున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏమైనా ఆశిస్తున్నారా? ఏమైనా పదవులు ఆశిస్తున్నారు, సైలెంట్గా ఉన్నారా? అప్పుడు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రశ్నించరు అనేది నా ప్రశ్న. అదే ఇప్పుడు నేనైనా విఠలైనా మేము ఫస్ట్ నుంచి వీటి చుట్టూ వెంపర్లాడలేదు. అంటే మేము 25 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే అవుతుంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా అదే. నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మా నాన్న మంత్రి ఉండే, మా నాన్న సర్పంచ్ ఉండే, సమితి ప్రెసిడెంట్. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, చదువు ఉన్నది, ఉద్యమాలు ఉన్నాయి, ధైర్యం ఉన్నది, మాట్లాడగలుగుతా, అన్ని ఉన్నాయి. కానీ అన్కాంప్రమైజింగ్ గా కొట్లాడుతున్నాం. అప్పటి నుండే చంద్రబాబు దగ్గరికి పోలేదు. చంద్రబాబు
బూట్లు నాకలేదు, చంద్రబాబు చెప్పులు మోసి తిరగలేదు. ఓకే, ఎవరు మేము ఇక్కడ రాజశేఖర్ రెడ్డితో కూడా మేము అట్లనే డిఫర్ అయినాము. ఆంధ్ర పాలకులు ఎవరైనా కాంప్రమైజ్ కాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు. మా అసంటోళ్ళకి బులావాలు రాక కాదు, మస్తు బులావాలు వచ్చినాయి మాకు కూడా. కానీ మేము శవాలను భుజాల మీద మోసినటువంటి చేతులు ఇవి, ఆ గుండె భారంగా ఉన్నది ఇంకా, కనుక అవే మాట్లాడుతున్నాం మేము. మాకు ఏ పదవులు విధవులు పెట్టి మమ్మల్ని ఏం కొనలేరు, అంత సీన్ లేదు ఎవరికి. ఇక్కడ ఎవరికి అంత సీన్ లేదు. నిజంగా పదవులు జనం లోపల తిరగాలి, జనం లోపల రియల్ పవర్ రావాల్సిన అవసరం ఉన్నది. జనం కూడా రావాలి. ఆల్టర్నేట్ పొలిటికల్ సిస్టమ్ అయితే తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది కూడా, తీసుకొచ్చి చేయాల్సిన పని కూడా ఉంది. కొంతమంది మాత్రం నిజంగా కూడా నాకు అనిపిస్తుంది, కొంతమంది మేధావులు, నేను అదే ఇంతకుముందు విజ్ఞప్తి చేసి, నేను ఏంటంటే క్లియర్ గా కొంతమంది తిరుగుతారు కదా, పలానా ఎమ్మెల్సీ ఇంటెలెక్చువల్స్ కి ఎమ్మెల్సీ అవుతాడు, ఈయనకు కార్పొరేషన్ ఇస్తాము, ఇంకో ఆయనకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని మాట్లాడుతారు కదా. అయ్యా బాబు, మీరు ఉద్యోగాలు ఇచ్చే వరకు మీ ఉద్యోగాలు తీసుకోకండి. పెన్షన్ల మీద బతుకున్నారు కదా, ఏం చేస్తారా? ఇంకా ఇప్పుడు అవి చేసేదే ఉన్నది. మీ పేరు భూమి మీద పేద రాసి పెడతారా తెలంగాణలో? ఈ ఉద్యోగాలు వచ్చే వరకు నేను నాకేం నౌకరని చెప్పని వద్దని చెప్పి మాట్లాడాలి. మా సభలో చూసి మీరు నేర్చుకోండి. పదవులకు అమ్ముడు పోకండి, మీరు పదవులకు అమ్ముడు పోకండి. ఎందుకంటే ఇవి నిజంగానే నిజంగా అమలు జరిగింది అనుకో, ఎస్ కేసీఆర్ కాళేశ్వరంలో కేసులు పెట్టి లోపల పెట్టినంటే ఎస్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను బహిరంగంగా మాట్లాడినా, బహిరంగంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కాళేశ్వరంలో బుక్కలు పోవాల్సింది, కవితను పంపించారు, పోయిండ్రు అక్కడ లిక్కర్ స్కామ్ లా. ఇక్కడ వీళ్ళని కూడా కాళేశ్వరం కావచ్చు, చాలా స్కామ్స్ ఉన్నాయి. నమ్మకం ఉందా? నమ్మకం లేదు, నమ్మకం లేదు. ఎక్కడో వీళ్ళంతా ఊడ్పుడానికి రాజకీయ కులమంతా ఒకటే అనేది తీసుకొని పోతున్నారు. అదంతా మరి పైసల మార్పిడి జరుగుతుందా, ఏం జరుగుతుంది, అది కొసెల దాకా తెలియదట. అయ్యగారు తాగంది అనేది ఉంటది కదా. సేమ్ అట్లనే ఇప్పుడు వీళ్ళు కొసెల దాకా తెలియదు, కానీ వెంటనే జరగాల్సింది కదా. దీనికి కమిషన్ ఏంటిది, ఆల్రెడీ సిబిఐకి ఇచ్చి పడేస్తే తీసుకుపోయి టెలిఫోన్ది కావచ్చు, నీకు కాళేశ్వరం దానికి మళ్ళీ ఎంక్వైరీ, సపరేట్ ఎంక్వైరీలు ఏమవసరం. ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి, కాంట్రాక్టర్ ఉన్నారు, కూలింగ్ ఉన్నది, అది వాస్తవమే. కేసు సిబిఐ కనిపించి పడేసేది ఉంటే ఇప్పటివరకు కొలికి వచ్చేసి అరెస్టులు స్టార్ట్ అవ్వు కదా. ఇస్తలేరు, జాప్యం చేస్తున్నారు అంటేనే ఈ లోపల ఎలక్షన్లు అన్ని ఒడగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మా బోటలకు మాకు ఇవన్నీ కాదు, మాకు ఇవి చేయండి, మాకేం అవసరం లేదు, మాకు ఇవి కావాలి కదా, ఇవి జరగాలి. ఈవెన్ ఇంటెలెక్చువల్స్ కూడా నేను క్లియర్గా చెప్తున్నా, మీరు మానసికంగా సైకలాజికల్ గా ఎక్కడో దగ్గర మీరు బెండ్ అవుతున్నారు. చరిత్ర మిమ్మల్ని ఎవరైతే క్షమించదు రేపొద్దున. చరిత్ర ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో, ప్రజల ఆకలి ఆర్తనాదాలు ప్రజల పక్షాన ఉండి వాళ్ళే కనుక బయట ప్రపంచానికి ఎవరైతే తెలియజెప్తారో వాళ్ళే చరిత్రలు ఉంటారు. మీ అసలు వాళ్ళు ఉండరు, మర్చిపోతారు మీ అసలు చరిత్రాన్ని. గుర్తు చేస్తున్న వాళ్ళకి ఆ పదవులు వద్దని చెప్పండి, మీరు రిజెక్ట్ చేయండి. ప్రజల పక్షాన నుండి ఇటువంటి నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా అప్లికేషన్స్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు, అదొక పంచాయతీ. ఇప్పుడు ఇది గనక రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళి దీన్ని స్పందించకపోతే మరో నిరుద్యోగ ఉద్యమం మొదలవుతుందా తెలంగాణలో? ఆల్రెడీ అయ్యిందంటారు. అయ్యింది, రగులుతూనే ఉన్నది, జనం లోపల రగులుతూనే ఉన్నది. జనం స్టాటిస్టిక్స్ తీసుకుపోతాం కదా, ఇది తప్పు అని అన్నాడు అనుకోండి ఒకసారి, ఇది తప్పు అనుకో. రాహుల్ గాంధీ 2 లక్షలు అన్నాడు కదా, అన్నాడు. నేను చెప్పిన 2,67,15 ఉద్యోగాలు చెప్తున్నాం. రాహుల్ గాంధీ 2 లక్షలు అన్నాడు కదా, మరి మీరు అవన్నీ చూసుకునే కదా చేసింది, మేనిఫెస్టోలు అవే కదా పెట్టింది. మరి ఏది మరి అంటే మీరు అవైతే వేయాలి కదా, ఆ ఉద్యోగాలు చేయాలి కదా, అవైతే పెట్టాల్సిన అవసరం ఉన్నది కదా, చేయలే. మరి అన్నప్పుడు ఇవన్నీ రేపు పొద్దుగాల జనం లోపల తీసుకోవచ్చు. అవే సమస్య. ఇప్పుడు మనం కొత్తగా చెప్పేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో పోయినా అనుకో, నీ బడికి అయ్యి నీ 15 మందో 16 మందో 20 మందో టీచర్లు ఉన్నా కానీ అపాయింట్ అయితే అయినట్టే కదా. నువ్వు చేస్తావు, ప్రతి బడికి నువ్వు చేసేంత ఉందా? మేము చెప్పుకుంటూ తిరిగినాం కదా. బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలం ఎండాకాలం వారం రోజులు సెలవు తినాలి, చెట్ల కింద మా పోరగాలు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారని చెప్పుకుంటూ తిరిగినాం. పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సార్ గారికి చాక్ పీస్ లేదో అని ఇలా వాచ్మెన్ కూడా తీసి పడేసారు కదా. బతుకులోనే మారినాయా? మారలేదు కదా. సింగిల్ టీచర్ స్కూల్స్ ఇంకా అట్లనే ఉన్నాయి, సింగిల్ క్లాస్ రూమ్ టీచర్ స్కూల్స్ అట్లనే ఉన్నాయి. అవన్నీ మార్చాలి. ఇప్పుడు ఇంకా ఇందులో చూస్తే 500 మంది మ్యాథ్స్ టీచర్లు కావాలంటే అసలు ఏ మేరకు గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. మ్యాథ్స్ ఎక్కడిది? అసలు ఏ సబ్జెక్ట్ ప్రాక్టికల్ గా మేము పోయినాం, గ్రామాలకు చాలా విలేజ్ తిరిగినాం, ఇప్పుడు తిరుగుతున్నాం. నిన్న కూడా నేను కొన్ని ఊర్లు పోయి వచ్చినా మా పని నడుస్తున్నది. అంతా డేటా కూడా పెడతాం, మేము ఫిజికల్ గా పోయి తిరుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్నా కూడా మా టీం వాళ్ళు తిరుగుతున్నారు, తిరుగుతున్నారు. ఏం తీసినాం మొత్తం డేటా అంతా తీసి సమాజం కూడా పెట్టాలి. ఇంకెక్కువ రోజులు కాదు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి చదువులు కాకుంటే 1 సంవత్సరం పిల్లలు అంటే అసలు 1 రోజు పాఠము మిస్ అయితే, 1 రోజు పాఠం కనుక మిస్ అయితే వానికి మళ్ళా కోప బయటందుకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ లో కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు అటువంటిది 1 సంవత్సరాల విద్య మాత్రం అటు ఇటు అయిన తర్వాత వాళ్ళకి ఎంత పోతారు. అందుకనే 100 మంది అవుట్పుట్ కనుక బయటకు వస్తే, 100 మంది చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే ఖాళీ 6% మాత్రమే, 6 మంది మాత్రమే నిజంగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ కావచ్చు అవన్నీ ఉండి బయటకు వస్తారంటే 94 మంది వాళ్ళ చదువులు ఉట్టి సంకనాకిన చదువులే అవుతుంది. ఇది ఇంకా చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లనే ఉంటది నెక్స్ట్ ఇయర్ అంతా. అందుకనే
అందుకనే ఇప్పుడు తక్షణం ఇవి జరగాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా సంవత్సరం రాకముందే ఈ టీచర్ల రిక్రూట్మెంట్ కావచ్చు, మిగతా రిక్రూట్మెంట్స్ కావచ్చు, అట్లీస్ట్ టీచర్ల రిక్రూట్మెంట్, యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్ అయితే జరగాలి కదా, రీసెర్చ్ అయితే అవ్వద్దు కదా. అందుకని చెప్పాల్సిన బాధ్యత సమాజానికి. ఇలా కొత్తగా చెప్తలేం, మేము 96 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, 96 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలా మేము కాదు, నాకన్నా ముందు జనరేషన్స్ కూడా చెప్పింది కదా. అందుకే చెప్పిన అప్పుడు ఏది 52, 53లో జరిగినప్పటి నుంచి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ అడికెళ్ళి నడుస్తున్న పంచాయతీ ఇదంతా కొత్తగా వచ్చింది కాదు, చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు అది ఆ సమస్యలు పరిష్కరింపబడితే మాకు అసలు అవసరమే లేదు కదా, అది జరుగుతలేదు. కనుకనే ఇలా మేము మళ్ళా సమాజానికి అయ్యా మీరు అధికార మార్పిడే జరిగింది తప్ప తెలుగుడు పోయి నల్లోడు వచ్చినట్టే సేమ్ ఇప్పుడు మన దగ్గర కూడా ఏం పరిస్థితులు ఏం మారలేదు. ఇంకా బాండెడ్ లేబర్ యూనివర్సిటీలో జరుగుతున్నది. అసలు ఎంత ఓస్ అంటే అనిగోసపడుతున్నారు ఎంప్లాయీస్. మామూలుగా కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ అనే నౌకర్లు కావచ్చు, క్యాజువల్ లేబర్ అని చెప్పని పెట్టుకొని పెట్టుడు కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ పోవాలనే కదా తెలంగాణ వచ్చిన తర్వాత. ఇవన్నీ కాదు, మంచి నౌకర్లు రావాలి. ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ బిల్డప్ కావాలని చెప్పనే కదా జరిగేది. అదే కొట్లాట కదా. అది కొత్తగా మాట్లాడేది ఏం కాదు. మేము ప్రభుత్వం వేరే వచ్చింది కావచ్చు కానీ కొత్తగా మాట్లాడేది ఏం కాదు. ఏ ప్రభుత్వం వచ్చింది? ప్రజలకు ఉపకారం చేసేటువంటి ప్రభుత్వాలు, ప్రజలను సంతోషపెట్టేటువంటి ప్రభుత్వాలు వస్తే తప్ప అప్పటిదాకా మాట్లాడుకుంటూనే ఉంటాం. అట్లీస్ట్ మార్పు దిశగా మీరు ఒక లైన్ అన్నా వేయాలి కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చేది ఉంటే వాయిస్ లేదు, ఇస్తే మాకు పంచాయతీ దాన్ని 6 నెలలకి ఇన్ని పడతాయి కదా. అలా లేదు అందులో ఉంటే దాని గురించి మాట్లాడతాం. అది లేకుండా ఉన్నది అని మాట్లాడతాము. గత ముఖ్యమంత్రి అట్లే మాట్లాడి నువ్వు కూడా అట్లే మాట్లాడితే మాత్రం జనానికి తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. అక్కడ పింక్ పోలీస్ అనేది తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నావు. పింక్ పోలీస్ అని మరి ఏమేమి గూడుపుతాను, ఏం అబద్ధాలు చేసినా ఏదో మాకు ఇరకలేదు. మంచోళ్ళని తీసుకొచ్చి పెడతారు. నేను అనేది కూడా కాదు, సమాజం కూడా చర్చ ఉంది. అంటే చదువుకున్న వాళ్ళని చాలా మంది మాట్లాడలేకపోవచ్చు, మేము కూడా చాలా మంది వాయిస్ కావచ్చు. వాళ్ళు అనుకునేది మా లోపల నుంచి వస్తుండొచ్చు. అంతే. గత తెలంగాణ అప్పుడు కూడా రిప్రెషన్ అప్పుడు గట్టినే జరిగింది. రిప్రెషన్ అప్పుడు సేమ్ అదే జరిగింది కదా. అది మేము వచ్చి మా ద్వారా జనానికి, సమాజానికి మేము తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది లోపల ఇవన్నీ ఉంటాయి, కొన్ని మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. నా దగ్గరోడు ఎమ్మెల్యే మంత్రి అని ఏ కూడా అవసరం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఏ ఆకాంక్షల గురించి అయితే కొట్లాడినో, ఏ ఆకాంక్షల గురించి అయితే త్యాగాలు జరిగినో, ఏ ఆకాంక్షల గురించి అయితే చనిపోయిండో అవన్నీ నెరవేరే వరకు ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఒక సింపుల్, నేను ఇప్పుడు మీకు చెప్పిన నాకు తెలియదు కానీ 1200 మంది చచ్చిపోయినరు. 1200 మందికి నువ్వు ఇయ్యలేదు పోయిన ముఖ్యమంత్రి అని చెప్పని అందరం అన్నాము. సమాజం అనేది అందరూ అన్నారు. ఇవాళ అధికారంకి వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా 5 నెలలు అయింది. ఎంతమందికి నువ్వు కొత్తగా నువ్వు వాళ్ళకి ఇచ్చినావు? వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కరికి కూడా ఇయ్యలే, ఒక్కరికి కూడా ఇయ్యలే. మరి ఏది మీరు ఏం చేస్తున్నారు? 5 నెలలు 5కి ఇచ్చిన నెలకొక్కరికి ఎంక్వైరీ చేసిన కూడా అయితే లేదా? అమరుల కుటుంబాలకే నువ్వు న్యాయం చేయలేని స్థితిలో ఉన్నారు. మీ ఆలోచన ఎక్కడ ఉన్నారు చూసుకొని కేవలం మీరు, మీ పదవులు, మీ అధికారాలు మీరు చూసుకుంటందుకే. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, అరే నువ్వు 7,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయింది కదా, ఎక్కడ పోయినా మరి నువ్వు రైతు బంద్ చేయలే, ఏం బంద్ చేయలే, అడుగులు కూడా కట్టలే అని చెప్పని అడుగుతున్నారు. జనానికి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనం లోపలికి వెళ్ళిపోయింది. మరి ఎక్కడ పెట్టినా పైసలు ఏవి ఎక్కడ వెళ్ళిపోయినా అంటే కాంట్రాక్టర్లు తీసుకున్నారు అనేది బహిరంగంగా చెప్తున్నాం. మా ప్రభుత్వం నేను తీసుకోమంటే అది కాంట్రాక్టర్ల ప్రభుత్వం గతంలో ఉండే, నీది కూడా కాంట్రాక్టర్ల ప్రభుత్వం ఈజీగా అర్థమైపోతుంది. జనం కోరుకున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నది. జరుగుతున్నప్పుడు జనం అడుగుతారా? ఎవరినో తీసుకొచ్చి ఎవరినో పెట్టేది కాదు కదా. ఈ ఉద్యమాలు జరిగినాయి దాని గురించి కాదు కదా. త్యాగాలు జరిగినాయి, చచ్చిపోయిందంతా. నౌకర్లు ఎన్ని ఇచ్చినావు? నౌకర్లు కాదు, ఒక 50 పోస్టులు నువ్వు చేసింది ఇప్పటిదాకా. 5 నెలల్లో మీరు నిలబెట్టింది ఏంటంటే 50 గ్రూప్ 1 పోస్టులు అడిషనల్ గా యాడ్ చేసారు. అంతా ముందు గవర్నమెంట్ ఉన్నాయే కదా ఇవన్నీ. ముఖ్యమంత్రి చెప్తుంది కదా, మంది పుట్టినోడు నాకు పుట్టిన చెప్పుకుంటారు, ఇంటి పక్కన ఇంటి ముంగటానికి వానికి వీళ్ళు పుట్టిన అన్నట్టు ఉన్నది ఇప్పుడు ముచ్చటంతా. కాదు కదా, అది కాదు. మాకు కావాల్సింది అది కాదు. మా పోరాటం, మా స్ట్రగుల్, మా ఫైట్ జరుగుతుంది. ఇంకోటి మేము రాజకీయాలకు ఇవన్నీ అతీతం అనేది కూడా ఏం చెప్తలేము. బరాబర్ చేయాల్సిన నీతిగా, నిజాయితీగా తెలంగాణ ఆకాంక్షల గురించి, తెలంగాణ కన్నీళ్లు తుడిచేటువంటి పోరాటాలు జరుగుతాయి. సమస్యలు దాని దగ్గర కాంప్రమైజ్ అయ్యే సవాలే లేదు. ఎవరున్నా ఏమైనా ఏం చేసినా కానీ కాంప్రమైజ్ సవాలే లేదు. మా లైఫ్ ఏది, ఫస్ట్ నుంచి మా బేస్ అది అలవాటు అయిపోయింది. మీకు అలవాటైంది. వే ఆఫ్ లైఫ్. ఇది జరిగేవారు. అరే ఎంతమంది దేశం గురించి చచ్చిపోయిన వాళ్ళు, ఎంతమంది తెలంగాణ గురించి చచ్చిపోయలేదు. మేము చేసేది ఎంత? ఆఫ్టర్ ఆల్ క్వశ్చన్ చేస్తున్నాం. మేము 3 రోజులు బతమంది అనుకోలేదు మూమెంట్ లో. ఇప్పుడు ఆంధ్రాలో ఎవడో తుపాకి పెట్టి కొట్టేసారు అనుకున్నాం. కొట్టిరు కదా, బెల్లెళ్తాను చంపలేదా? 17 ముక్కలు చేసాం తెలంగాణ. గదర్ మీద కాల్పులు జరగలేదా? గదర్ మీద 6 తుపాకి తూటాలు పెట్టుకుని ఆయన రాసిందే. ఇప్పుడు నేను చెప్పింది కూడా చనిపోయే ముందు కూడా చెప్పిండు, అరే ఇవన్నీ కావాలి మనకని చెప్పి. ఇది అవుతుంది అనుకున్నాడు. మరి 5 నెలలు అయింది. మీరు అట్లీస్ట్ ఆ పాటన పడాలి కదా. ఇప్పుడు గద్దర్ సార్ ఉంటే ఆయన కూడా క్వశ్చన్ చేస్తుండే.
బరాబర్ చేస్తుంది. చేస్తుండే. మేము చాలా విషయాలలో మాట్లాడుకున్నాం. అరే దుర్మార్గం అయితే ఫస్ట్ పోనిద్దామమ్మా, ఫస్ట్ వీళ్ళు పోనిద్దాం కేసీఆర్ అంటోని పోయిన తర్వాత అట్లీస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత సెంటర్ ఉన్న ఇక్కడ ఉన్న అన్ని పట్టుకొని కూర్చొని మాట్లాడి మనం చేసుకుందాం అని చెప్పని అనుకున్నాం. చేయకపోతే మా పని అది కదా. ఎందుకు గదర్ పార్టీ ఎందుకు రిజిస్టర్ చేసిండు గదర్ పార్టీ అని వీళ్ళ మీద నమ్మకం లేకుండానే చేసిండు. ప్రత్యామ్నాయం మనం ఇమీడియట్ గా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు పార్టీ లేదా పార్టీ ఎందుకు రిజిస్టర్ చేస్తుండే. కాంగ్రెస్ వాళ్ళ మీద నమ్మకం ఉంటే గదర్ పార్టీ రిజిస్టర్ చేయకపో. పార్టీ రిజిస్టర్ చేసిన వీళ్ళ మీద నమ్మకం లేకుండా, ఎందుకంటే ఇదంతా రాజకీయ కులం. వీళ్ళంతా ఒకటే తీరుకుంటారు. దోపిడి చేయాలి, దోసుకోవాలి, పైసలు దగ్గర వేసుకోవాలి. మంచి చేసిన మంచి అంటాము, చెడు చేసిన చెడు అంటాం, బరాబర్ అంటాం. సెటరేట్ కాకపోతే సెటరేట్ అయితే చేస్తాం, రూరల్ వ్యక్తం మంచి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే బరాబర్ చేస్తాం. ఇప్పుడు జరగాల్సింది కూడా అదే. ఎంటైర్ తెలంగాణ సమాజం కూడా ఇట్లనే ఆలోచించాలి. ఎవరో మా ఊడు, మా దగ్గరోడు, మా జిల్లోడు అనేది ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. పెద్ద పెద్ద సాహిత్యాలు వచ్చినాయి ఈ ప్రాంతంలో. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యాలన్నీ పల్లేరుని మొలిచేటువంటి పాలమూరును ఎట్లా మంచిగా చేసుకోగలుగుతావో, రంగుల బంగళాలు బయటకు వచ్చి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మెదక్ జిల్లాలో కావచ్చు, బొంబాయిలో కావచ్చు, భీవండిలో కావచ్చు కట్టుకుంటూ తిరిగేటోళ్ళ బతుకులు బొంబాయి బీబండిలు బొగ్గుబాయిలు కాకుండా నీ పాలమూరు కాడనే ఉండి మంచి సుఖశాంతులు ఎట్లా ఉండాలనేది. పొద్దున్న లేసే ఓట్లు, సీట్లు, నోట్లు ఇవి కాదు. కేవలం అధికారాల గురించే కాదు. మీ వెంపర్లాడు మీ అన్ని మీ క్వాలిటీ లైఫ్ పెరిగితే కాదు. మీ పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, పెద్ద పెద్ద కాన్వెంట్లో చదివేటువంటి వాళ్ళు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కింద గత ముఖ్యమంత్రి చెప్పిండు, కండక్టర్, కలెక్టర్, బిల్డ్ కలెక్టర్, ముగ్గురు పిల్లలు ఎక్కడ చదువుతారో పేదోడు అందరూ కలెక్టర్ పిల్లలు మా రాజకీయ నాయకులు అందరూ ఒకటే దగ్గర చదువుకునేటువంటి వ్యవస్థను తీసుకురాలేదు. మేము ఆ వ్యవస్థ గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ తెలంగాణ. విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి నాకు ఏం శవాల మీద నా రాజకీయాలు చేసేది. నువ్వు అన్నారు కదా, మీరు అందరూ మొన్నటిదాకా అన్నారు కదా, మరి ఏంటి అవైతే జరగాలి కదా. ఏడ బాగుపడ్డాయి ఈ ఉద్యోగాలు మేము అడుగుతున్నాం. ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకే తెలంగాణ మొదటి నుంచి నాన్ ముల్కీ కార్యక్రమాలు మొదలు పెడితే ఇవాళ వరకు ఆ కొట్లాడంతనే ఏ జీవో పెంట మీద వేసినట్టే అదే చెప్పినాం. ఇంత డస్ట్బిన్ పాలిటిక్స్ చేయొద్దు, డ్రాయింగ్ రూమ్ పాలిటిక్స్, వైనింగ్ పాలిటిక్స్ గా తెలంగాణలో జరగాల్సింది. రియల్ తెలంగాణ గురించి జరగాలి. ఇక్కడ వరంలో దోపిడీ కాకుండా ఉండి ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే రావాలి. ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి తెలంగాణలో పీజీ పిహెచ్డీ చేసినలకు కరెక్ట్ గౌరవం దొరికేటువంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా జీవితాలు గడిపెట్టుగా తుపాకులు పట్టుకొని మళ్ళీ అడవులలో పోయేటువంటి బతుకులు కాదు మనకు కావాల్సినవి. అటువంటి దాటి గురించి కదా, అటువంటి వాటి గురించి మేము కొట్లాడాల్సిన అవసరం ఉంది. బాధ్యత మన సామాజిక బాధ్యత. మీ నాసంటోళ్ళ సామాజిక బాధ్యత. ఆ తెలంగాణ బ్లడ్ లో ఉన్నది, అబ్బాయి ఈ మట్టిలో ఉన్నది. ఇక్కడ ఈ మట్టిలో ఉన్నది. వీళ్ళంతా కొంతమంది చంద్రబాబు దగ్గర కావచ్చు, మా ఎన్టీఆర్ దగ్గర కావచ్చు, రాజశేఖర రెడ్డి దగ్గర కావచ్చు, వాళ్ళందరూ అక్కడ బాంచగిరి చేసుకుని వాళ్ళేదో వాళ్ళ ఆ మైండ్ సెట్లలో ఉండి వాళ్ళు మేము రాజకీయం అంతా మాదే అన్నట్టుగా ఉంటే కాదు. ఇక్కడ ఈ భూమిపుత్రులు కొమరం భీం, దొడ్డి కొమరయ్య, సాకర్ ఐలమ్మ, ముచ్చల సత్యనారాయణ ఇటువంటి వారసులం బొచ్చల మంది ఉన్నాం. ఇంకా స్టిల్ బతుకున్నాం. నా ఓట్కా గులాం, నా నోట్కా గులాం. బరాబర్ కొట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. నేనైనా విటలైనా కొట్లాడటం అందరూ ఒకటే. వాళ్ళ వారసత్వం తీసుకొని ఉన్నాం. మీరేదో కొత్తగా వచ్చి ఏదో చేస్తే అయితే ఇనటోళ్ళం కాదు కదా. మేము చెప్తాం, జనానికి చెప్తాం. చెప్పాల్సిన బాధ్యత ఉంది. మా చదువుకు సార్థకమే లేదు కదా. యూనివర్సిటీల చదువులకు ఏం సార్థకం? ఈ మాటలు మాట్లాడకపోతే చెప్పకపోతే మా సార్లు చదువు చెప్పిన సార్లు మాట్లాడుకుంటున్నారు, మీరు మౌనంగా ఉంటున్నారు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ గడపలు తొక్కి తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయింది. కాబట్టి మేము గడపలు తొక్కాల్సిన అవసరం కూడా ఏం లేదు. మట్టిని నమ్ముకున్నాం. మేము ఇట్లా ఈ మట్టిని నమ్ముకున్నాం. ఎంతో మంది భగత్ సింగ్ సమాధుల కాడికి పోయి ప్రమాణాలు తీసుకున్న వాళ్ళు మేమంతా. ఏదో ఉట్టిగా ఇప్పుడు ఏదో మీరు సడన్ గా మాట వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం. ఓకే, మేము వాళ్ళ అసొంటోళ్ళ వారసులం. ఇటువంటి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దర్వాజల కాడికి చాపూసి చేసుకుంటా చిన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు బానిసత్వం అయి కూర్చున్న వాళ్ళం కాదు మేము. వీఆర్ రియల్ ఫైటర్స్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ కొట్లాడతాం. ప్రాణమేందండి, ప్రాణం చిన్నది. ఇట్లా చిట్కే బొచ్చడ మంది పోయినరు, వాళ్ళ వారసులం. వీఆర్ రెడీ టు గో. మాకు ఎదరైనా తిరగలేదా? వెళ్ళాను గుర్తు చేసుకుంటలేమా? ఆ ప్రభుత్వాలలో ఉన్నోళ్ళు ఇవాళ వచ్చి రాజ్యాలు వెళ్తున్నారు, ఎమ్మెల్యేలైన, మంత్రులైన. అసలు తెలంగాణ సమాజం మనం సిగ్గుపడాలి. ప్రత్యామ్నాయం లేక బరాబర్ ప్రత్యామ్నాయం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకురావాలి. రాజకీయపరమైన ప్రత్యామ్నాయం తెలంగాణకు రావాల్సిన అవసరం ఉంది. బరాబర్ ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అప్పడోళ్ళే సుభాష్ చంద్రబోస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా అయినరా? కాలే కదా. కానీ రాజ్యాంగం అన్ని పెట్టింది, అన్ని పోయింది, కానీ మొత్తం దొంగల పాలైంది. ఇలా ప్రపంచానికి మెడల్ తెచ్చేటువంటి వాళ్ళు ఏడుచుకుంటా పలానోడు నా మీద అరాచకం చేసిండు, నన్ను అనుభవించాలనే కోరికతో వాడు నన్ను ఇట్లా చూసిండు, నన్ను అక్కడిక్కడ చేతులు పెట్టినంటే కూడా ఆ ఎంపీ గారి మీద ఇంత యాక్షన్ లేకుండా చేసినటువంటి రాజ్యంలో అక్కడ అట్లున్నది, మనం ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉన్నది. ఆత్మహత్యలు జరుగుతాయి ఎక్కడన్నా? సెల్ఫ్ ఇమోలేషన్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా? తిక్కలేసి పిచ్చిలేసి ఎవడన్నా షూట్ చేసుకుంటాడు కావచ్చు, కానీ నాకు అన్నం లేదు, నా చదువుకు తగ్గట్టు గౌరవం లేదు, నాకు నౌకరీ ఇండ్రి, నాకు పని ఇండ్రి అని అడిగేటోడు కూడా సచ్ సిచ్యువేషన్ తెలంగాణ గడ్డ మీద ఉంది. ఈ పరిస్థితులు మాట్లాడే వరకు, మారే వరకు మా స్ట్రగుల్ ఉంటుంది, మా ఫైట్ ఉంటుంది. ఎవరికి చాపూసి చేసేది లేదు, ఎవరికి గులాంగిరి చేసేది. నా కిసీ కా గులాం హై, నాకు కిసీ కా గులాం బనింగే, హమ్ గులాం హై,
సెల్ఫ్ మా లోపల సమస్యలకు ఆ పోరాటాలకే ఉంటాం. కానీ ఈ చిన్న చిల్లర అందుకే మీరు తెలంగాణ మేధావులకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, తెలంగాణను కొట్లాడిన వాళ్ళందరికీ అలా నేను పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తా, మీరు మార్చుకోకపోతే పేరు చెప్పి కూడా చెప్తాం, బరాబర్ ఎక్స్పోజ్ చేస్తాం, బరాబర్ ఎక్స్పోజ్ చేస్తాం. కాటికి కాళ్ళు చాపే కాలంలో మీరు ఉన్నారు, మా సొంటలకు స్ఫూర్తిదాయకంగా ఉండండి. చిన్న పైరవుల గురించి చిన్న పదవుల గురించి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇళ్ల చుట్టూ వాళ్ళ గడపలు దొక్కుకుంటా తిరగకండి దయచేసి చెప్తున్నాం. తెలంగాణ ప్రజల ఆత్మ, చనిపోయిన ఆత్మ కూడా పైన తిరుగుతున్నది. వాళ్ళకు న్యాయం జరగలే ఈ ప్రభుత్వంలో 5 నెలలు అయింది. అది ఆ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది. మార్చుతాం, బరాబర్ మార్చుతాము అని చెప్తున్నాం ఈ ఛానల్ ద్వారా. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. అంటే మీలో ఉన్నటువంటి ఎమోషన్ అంతా ఇవాళ బయట పెట్టేసారు, ఒక బాధ కొంచెం బయట పెట్టేసారు, ఇంకా చాలా ఉంది బట్ కొంచెం బయట పెట్టారు. సో డెఫినెట్ గా వీళ్ళందరూ అండి రియల్ ఫైటర్స్ ఆఫ్ తెలంగాణ. సో ఉద్యోగాలు రాకుంటే ఎంతవరకైనా వెళ్తాం, మేము కొట్లాడి సాధించినాం, కొట్లాడుతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా కొట్లాడతాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తాం. మీరు గనక మళ్ళీ దీని గురించి ప్రశ్నించకపోతే, తెలంగాణకు అన్యాయం జరిగితే ఈసారి వాళ్ళ పేర్లతో కూడా బయట పెడతామని చెప్పి మన పృథ్వీరాజ్ గారు చెప్తా ఉన్నారు. సో అంత దాకా తెచ్చుకోకుండా మరి 2,67,000 పైచినుకు ఉన్నటువంటి ఉద్యోగాలు తెలంగాణ పరులకు, నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా త్వరలో ప్రకటిస్తారని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ సీఎం దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.